హలో, టుడే రెసిపీ వచ్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల ఉండలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని నువ్వులని కొలత ప్రకారం తీసుకోవాలండి. నేను ఈ కప్తోని 2 కప్పులు నువ్వులు తీసుకుంటున్నాను. కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా ఒకటి కొలత పెట్టుకుని కొలత ప్రకారం నువ్వులు తీసుకోవాలి. వంతుకి 2 వంతులు చొప్పున తీసుకోవాలండి. 2 వంతులు ఇక్కడ నేను నువ్వులు తీసుకుంటున్నాను. వీటిని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి. దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు గరిటతో కదుపుకుంటూ వేపించుకోవాలి. దగ్గరుండి మాత్రమే దోరగా కమ్మగా వాసన వచ్చేంత వరకు వేపించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని ఒక 2 కప్పుల వరకు నువ్వులు తీసుకున్నాం కదా, 2 వంతులకి వంతు చొప్పున బెల్లం తీసుకోవాలండి. ఇక్కడ పాకం బెల్లం తీసుకోవాలి. ఇలా బెల్లాన్ని తురుముకుని 2 వంతుల నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఒక వంతు బెల్లం తురుము వేసుకున్నాను. దీంట్లోనే అదే కప్లోని 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ వాటర్ వేసుకుని బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. బెల్లం కరుగుతూ ఉంది కదా, దీంట్లోని ఫ్లేవర్ గురించి 2 ఇలాచీని వేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ ఇలాచీలని వేసేసాను. తర్వాత దీంట్లోని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేయటం వల్ల ఈ ఫ్లేవర్ పట్టి నువ్వుల ఉండలు అనేది టేస్టీగా ఉంటాయి. చూడండి, పాకం అనేది చూద్దాం. ఉండపాకం రావాలండి. కొంచెం వాటర్లోని ఈ పాకం వేసుకుని రౌండ్గా ఉండగా వస్తే కనుక పాకం అనేది రెడీ అయిపోయినట్టే. మనం వాటర్ అనేది తక్కువ వేసాం కాబట్టి పాకం అనేది త్వరగానే వస్తుంది. పాకం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా వేపించి పెట్టుకున్న నువ్వులను కూడా దీంట్లో వేసేసుకుని అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. నువ్వులు మాత్రం జాగ్రత్తగా దగ్గరుండి దోరగా వేపించుకోవాలండి. ఏమాత్రం మాడినా కానీ టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. కాబట్టి దగ్గరుండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా నువ్వులను వేపించుకోవాలి. ఈ పాకంలోని నువ్వులు అనేది ఈవెన్గా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా మిక్స్ అయిన తర్వాత మరీ వేడిగా ఉన్నప్పుడు ఉండలు చేయలేము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా నేతిలోని చేయిని డిప్ చేసుకుని మనకి కావాల్సిన సైజులోని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవటమే. చూడండి, ఉండలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇదే విధంగా అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చల్లారితే కనుక రాదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చల్లగా అయితే కనుక ఇది మిశ్రమం అనేది గట్టి పడిపోతుంది. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా చల్లగా అయ్యి గట్టి అయినట్టయితే స్టవ్ మీద ఒక 2 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకుని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో హెల్తీగా నువ్వులు ఉండల్ని చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.